అయితే ముగ్గురు ఫైనలిస్టులు అంటే ముగ్గురు కన్ఫర్మ్ అయ్యారనమాట. మన దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరో వాళ్ళు అంటే ఇమాన్యుయల్, రీతు చౌదరి, కళ్యాణ్, ఈ ముగ్గురు అనమాట. రీతు చౌదరి అవ్వకపోదును. ఒకవేళ డిమాండ్ పవన్ బర్నీ గారిని చూస్ చేసుకోకుండా రీతు చౌదరిని చూస్ చేసుకుంటే ఎంత ఈజీగా ఈ పాటికి ఫినాలే రేస్లో ఉందనమాట. టికెట్ టు ఫినాలే రేస్లో డిమాండ్ పవన్. అక్కడ కల్కులేషన్ మిస్టేక్, అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఇది అంటే రీతు చౌదరిని చూస్ చేసుకోలేదు. అమ్మో నేను రీతు చౌదరిని చూస్ చేసుకుంటే ఒకవేళ నేను గెలిస్తే రీతు చౌదరి అవుట్ అయిపోద్ది, దాని తర్వాత నా మీద పడిపోద్ది, అవన్నీ కాల్కులేషన్ చేసి మిస్టేక్ చేశాడు అనమాట డిమాండ్ పవన్. బర్నీ గారిని చూస్ చేసుకోవడంలో తప్పు ఏమంటే బర్నీ గారు గేమ్ని టర్న్ చేయగలరు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఎప్పుడు బాగా ఆడతారో ఎప్పుడు బాగా ఆడరో బర్నీ గారు టర్న్ చేయగలరు. అక్కడ డిమాండ్ పవన్ తప్పు అనమాట. అయితే టికెట్ టు ఫినాలే రేస్ ఎవరు గెలుస్తారో కింద కామెంట్ చేయండి. ఈ ముగ్గురులో కళ్యాణ్, ఇమాన్యుయల్, ఇంకా రీతు చౌదరి, ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారు కింద కామెంట్ చేయండి.